చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యం మనం ధ్యానించుకుందాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడా, తండ్రి, మీ ఆత్మ ద్వారా, మీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడవలసిందిగా, మమ్మలను ముందుకు నడిపించవలసిందిగా నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాము, మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఏమండి, ఈరోజు నా యొక్క వాక్యాంశంలోకి వెళ్ళే ముందు బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి ఒక మాటను మనం చూద్దామండి. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం మనం చదువుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం అండి. నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానెను. ఏమండి, యేసుక్రీస్తు ప్రభువే చెప్పారు ఈ మాట. ఏమనండి? ఈ లోకములో మీకు శ్రమలు వస్తాయి, అయినప్పటికీ మీరు ధైర్యంగా ఉండండి, ఎందుకంటే ఈ లోకాన్ని నేను జయించున్నాను. ఇన్ ద వరల్డ్ యూ విల్ హ్యావ్ ట్రిబులేషన్, బట్ టేక్ హార్ట్, ఐ హ్యావ్ ఓవర్కమ్ ద వరల్డ్ అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువే చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. మరి ఇదే బైబిల్ గ్రంథంలో మరొక వాక్యాన్ని కూడా మనం చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 15వ వాక్యం మనం చదువుకుందామండి. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 15వ వాక్యం అండి. నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకోవాలనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. పట్టణములో నీవు శపించబడదువు, పొలములో నీవు శపించబడదువు, నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు శపింపబడును. చాలండి. ఏమండి, ఇందాక మనం ఒక వాక్యం చదివాం. అందులో యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నారు, ఈ లోకములో మీకు శ్రమ కలుగుతుంది, ఈ లోకంలో మీకు ఇబ్బందులు కలుగుతాయి అని చెప్పారు. ఇక్కడ ఈ వాక్యం మనం జాగ్రత్తగా చూస్తే, ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞను, దేవుని యొక్క కట్టడను వినకుండా వాటిని అతిక్రమించి వారు జీవిస్తారో, వారి జీవితాల మీదకు, వారి బ్రతుకుల మీదకు శాపం వస్తుందని చెప్పి ఇక్కడ స్పష్టంగా దేవుడు రాయించాడండి. ఏమంటే శాపం అంటే ఏంటండి? అగైన్ ద ట్రయల్స్, అగైన్ ఆ యొక్క ఇబ్బందులు, ఆ యొక్క సమస్యలు, ఆ యొక్క కష్టాలు, అంతే కదండి. మరి మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే దేవుణ్ణి బలంగా వెంబడించినప్పుడు మనకి సమస్యలు వస్తున్నాయి. అలా కాకుండా దేవునికి దూరంగా, దేవునికి అవిధేయులుగా మనం జీవించినప్పుడు కూడా మనం సమస్యల పాలవుతాం, ఇబ్బందుల పాలవుతాం అని చెప్పి ఇక్కడ మనం వాక్యంలో చూస్తున్నాం. ఈరోజు ఇదే మాటను నా యొక్క వాక్యాంశంగా నేను తీసుకుంటున్నానండి. ఏంటంటే అది ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్స్. ఇది మన యొక్క వాక్యాంశం ఏంటండి? ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్స్, కష్టాలు, ఇబ్బందులు లేదా సమస్యలు. చదవబడినటువంటి ఈ రెండు వాక్యాల్లో మనం కామన్గా చూసేవి ఏంటి అని అంటే సమస్యలు, కష్టాలు, ఇబ్బందులు. ఇవి మరి రెండు సందర్భాలు వస్తున్నాయండి. ఒకటి, దేవుని వాక్యాన్ని అంగీకరించకుండా దేవునికి విరోధంగా జీవించినప్పుడు. రెండవది, క్రీస్తుని అంగీకరించి దేవుని కొరకు నమ్మకంగా జీవించినప్పుడు. మరి దీన్ని ఏ రకంగా మనం అర్థం చేసుకోవాలి? విల్ గో డీపర్ ఇంటూ దిస్ మెసేజ్. ఓకే. ఏమండి, ఒక మనిషికి కన్నీరు, ఈ యొక్క టీయర్స్ అనేవి, కన్నీరు అనేది 2 సిచ్యువేషన్స్లో వస్తుందండి. మొదటి సిచ్యువేషన్ ఏంటంటే విపరీతమైనటువంటి బాధ, విపరీతమైనటువంటి కష్టం వచ్చినప్పుడు ఆ మనిషి కళ్ళలోంచి కన్నీరు వస్తుంది. రెండవది, విపరీతమైన సంతోషం కలిగినప్పుడు, విపరీతమైన ఆనందం కలిగినప్పుడు కూడా ఆ మనిషి కళ్ళలోంచి కన్నీరు వస్తుంది. దాన్నే మనం ఏమంటామండి? సంతోష బాష్పాలు లేదా ఆనంద బాష్పాలు అంటాం కదా, అవన్నమాట. మరి ఈ కష్టాలు, ఈ ఇబ్బందులు, ఈ సమస్యలు, మనిషికి వచ్చేటువంటి ఆ యొక్క ప్రతి ఇబ్బందులను కూడా 2 విధాలుగా ఉన్నాయండి. మీకు ఇంకా బాగా అర్థమయ్యే విధంగా నేను చెప్తాను. ఉదాహరణకి భక్తుడైనటువంటి దావీదు మనం తీసుకున్నట్లయితే, ఈ భక్తుడైన దావీదు జీవితంలో
2 సందర్భాల్లో ఆయన ఇబ్బందులకు గురైనట్లుగా, ఈ యొక్క ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్స్ని ఆయన అనుభవించినట్లుగా మనం బైబిల్లో గమనించగలమండి. ఆ యొక్క మొదటి సిచ్యువేషన్ ఏంటంటే, దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకుతున్న కాలం అది దావీదు. ఆ యొక్క ఫిలిస్తీయుణ్ణి, ఆ యొక్క గొలియాతును ఎంతో పరాక్రమశాలిగా అతడు చంపడం జరిగింది కదండి. మరి ఆ క్రమంలో రాజు అయినటువంటి సౌలు దావీదు మీద పగబట్టాడండి. ఈ రాజైన సౌలు తనను చంపడానికి ఈ యొక్క వస్తున్నప్పుడు దావీదు ఎన్నో ఇబ్బందులకు గురయ్యాడు, ఎన్నో ఆ యొక్క సమస్యలకు ఆయన గురయ్యాడు. ఆ వాక్యం మనం చదువుకున్నట్లయితే 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 6, 7 and 8 వర్సెస్ మనం చదువుకున్నట్లయితే 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 6, 7 మరియు 8 వాక్యాలు నేను చదువుతున్నానండి. దావీదు ఫిలిస్తీయుణ్ణి హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇజ్రాయేలీల ఊళ్ళన్నిటిలో నుండి తంబురతోనూ సంభ్రమముతోనూ వాద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకై వచ్చిరి. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రులను హతము చేసిననిరి. ఆ మాటలు సౌలునకు ఇంపుగా ఉండనందున అతడు బహు కోపము తెచ్చుకొని, వారు దావీదునకు 10,000 కొలది అనియు నాకు 1000 కొలది అనియు స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనుకొనెను. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. చదవబడినటువంటి వాక్య భాగం ద్వారా మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు, ఈ సందర్భంలో, ఈ సంఘటనలో దావీదు యొక్క తప్పు, దావీదు యొక్క పొరపాటు 1% కూడా లేదు. అవునా కాదండి? అతను ఎంతో నమ్మకంగా దేవుని కోసం బ్రతుకుతున్నాడు. ఇజ్రాయేలీల మీదకి వస్తున్నటువంటి ఆ యొక్క ఫిలిస్తీయుడిని ఎంతో ఆ యొక్క పరాక్రమశాలిగా అతడు చంపాడండి. అలాంటి ఒక సందర్భంలో ఆ స్త్రీలు పాడినటువంటి ఒక పాటను బట్టి సౌలు దావీదుపై పగబట్టాడు, విషపు చూపు చూపాడండి. సుమారు 13 సంవత్సరాల పాటు దావీదు ఎన్నో ఇబ్బందులకు గురయ్యాడు. కొండల్లోనూ కోణంలోనూ దాక్కోవలసినటువంటి పరిస్థితి దావీదు జీవితంలో ఏర్పడిందండి. మరి ఆఫ్టర్ లాంగ్ టైం, ఆ 13 సంవత్సరాల తర్వాత ఏం జరిగిందంటే, రాజైన సౌలు చనిపోయాడు. ఆ తర్వాత దావీదు రాజు అయ్యాడండి. కానీ 13 సంవత్సరాల పాటు అతను ఎంతో ఇబ్బందులకు గురయ్యాడు. ఇది ఫస్ట్ సిచ్యువేషన్ దావీదు జీవితంలో. 2వ సందర్భం మనం చూసినట్లయితే దావీదు బెత్షెబాతో చేసినటువంటి పాపం. ఏమండి, ఈ సందర్భాన్ని గురించి మనం బైబిల్ చదువుకున్నట్లయితే 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 4వ వాక్యం మనం చదువుకున్నట్లయితే 2 సమూయేల్ చాప్టర్ 11 verse 4. దావీదు దూతల చేత ఆమెను పిలువనంపెను. ఆమె అతని యొద్దకు రాగా అతడు ఆమెతో శయనించెను. ఏమండి, ఒకానొక దినము వసంతకాలం వచ్చినప్పుడు సాధారణంగా రాజులందరూ కూడా యుద్ధానికి వెళ్తూ ఉంటారంటండి. కానీ ఆ సమయంలో దావీదు యుద్ధానికి వెళ్లకుండా తన యొక్క అంతఃపురంలో ఆయన తిరుగుతూ ఉన్నాడు. మరి ఒక స్త్రీ స్నానం చేస్తుండగా అతను ఆ యొక్క ప్రొద్దుగ్రుంకు వేళ దావీదు తన పడక మీద నుండి లేచి ఆ యొక్క రాజనగరి దిమ్మె దగ్గర తిరుగుతూ ఉన్నప్పుడు ఒక స్త్రీ స్నానం చేయడం చూశాడు. ఆమెను మోహించి ఆమెను తన యొక్క అంతఃపురానికి రప్పించుకుని ఆమెతో పాపం చేసినట్లుగా ఇక్కడ మనం బైబిల్లో చూస్తున్నామండి. ఈ సందర్భంలో దావీదు యొక్క పొరపాటు, దావీదు యొక్క తప్పు ఎంత ఉంది అని అంటే 100% ఉంది. అవునా కదా అండి? 100 to 100% దావీదు ఇక్కడ భయంకరమైనటువంటి తప్పు చేశాడండి. తప్పు చేయడం మాత్రమే కాదు, తాను చేసినటువంటి ఆ యొక్క తప్పు బయటపడుతుంది అనుకుని మరొక భయంకరమైన పాపం చేశాడు. ఎప్పుడైతే ఈ బెత్షెబా నేను గర్భవతిని అని చెప్పి దావీదుకు వచ్చి చెప్పిందో, ఎలాగైనా ఈ అడ్డు తొలగించుకోవాలని చెప్పి బెత్షెబా భర్త అయినటువంటి ఊరియాని ఆమె దగ్గరికి పంపించాలని చూశాడు. కానీ ఊరియా యుద్ధంలో ఉన్నాడు. తన భార్య దగ్గరికి మరి ఎంత ప్రయత్నం చేసినా అతను వెళ్ళడానికి ఇష్టపడలేదు, నిరాకరించాడు. అదే క్రమంలో ఆ ఊరియాను చంపించినట్లుగా మనం బైబిల్లో చూస్తున్నామండి. తప్పు తర్వాత తప్పు, పాపం తర్వాత పాపం ఆ సందర్భంలో దావీదు చేయడం జరిగింది. తాను చేసినటువంటి ఆ యొక్క భయంకరమైన పాపాన్ని బట్టి అతడు మరి శాపాన్ని కూడా పొందుకున్నట్లుగా మనం బైబిల్లో చూడొచ్చు. అదే పుస్తకంలో 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయంలో 10, 11 మరియు 12 మనం చూసినట్లయితే
నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు ఊరియా భార్యను నీకు భార్య ఎగునట్లు తీసుకునినందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును. నా మాట ఆలకించుము. యెహోవానగు నేను సెలవిచ్చినదేమనగా, నీ ఇంటి వారి మూలముననే నేను నీకు అపాయము పుట్టింతును. నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువ వానికి అప్పగించదను. పగటి యందు వాడు వారితో శయనించును. నీవు ఈ కార్యము రహస్యముగా చేసితివి గాని ఇజ్రాయేలీలందరూ చూచుచుండగా పగటి యందే నేను చెప్పిన దానిని చేయింతును అనెను. ఏమండి, ఎప్పుడైతే దావీదు తన జీవితంలో ఇంత భయంకరమైన పాపం చేశాడో ఆ పాపాన్ని బట్టి దేవుడు దావీదు మీదకి ఒక శాపాన్ని తీసుకొచ్చినట్లుగా ఈ యొక్క వాక్యలో మనం జాగ్రత్తగా మనం చూడొచ్చండి. మరి ఈ కార్యము నీవు రహస్యంగా చేస్తావు దావీదు, కానీ పగటి అందే నీ భార్యలను వారు చెరుపుతారు అని చెప్పి దేవుడు ఆ యొక్క శాపాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఈ శాపం నెరవేరిందండి. దావీదు కుమారుడైనటువంటి ఆ యొక్క అబ్షాలోము మరి ఆ యొక్క దావీదు భార్యల్లో ఒకరిని ఇట్టి రీతిగా అతడు వారితో ప్రవర్తించినట్లుగా మనం బైబిల్లో చూడొచ్చు. 2వ సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 22వ వాక్యం మనం చదువుకున్నట్లయితే, కాబట్టి మేడ మీద వారు అబ్షాలోమునకు గుడారము వేయగా అందరికీ తెలియనట్లుగా అతడు తన తండ్రి ఉపపత్నులను కూడెను. ఏమండి, ఇంతవరకు మనం విన్నటువంటి ఈ యొక్క మాటలన్నిటి యొక్క అర్థం ఏంటి, లేదా మనం ఎందుకోసం వీటన్నిటిని ధ్యానించామంటే, దావీదు జీవితంలో 2 సందర్భాల్లో అతడు ఇబ్బంది పడినట్లుగా, అతడు ఎంతో వేదనకు గురైనట్లుగా మనం చూడొచ్చండి. ఫస్ట్ సిచ్యువేషన్లో అతడు ఏ తప్పు చేయలేదు, తప్పు చేయకుండానే అతడు ఎన్నో ఇబ్బందులు పాలయ్యాడు. కానీ సెకండ్ సిచ్యువేషన్లో బేత్షెబా విషయంలో అతడు దారుణమైన పాపం చేశాడు. ఆ పాపాన్ని బట్టి తన మీదకి శాపాన్ని తెచ్చుకున్నాడు. దాన్ని బట్టి ఎన్నో ఇబ్బందులకు గురయ్యాడు. కానీ మనం జాగ్రత్తగా పరిశీలించాల్సింది, అతడు తప్పు చేయనప్పుడు, అతడు ఎలాంటి పొరపాటు చేయనప్పుడు ఎంతో ధైర్యంగా ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు తన మీదకి ఇబ్బంది కలిగినప్పటికీ కూడా మరి దేవుణ్ణి చూస్తూ ఎంతో ధైర్యంగా ముందుకెళ్ళాడు. ఒకానొక రోజున విజయాన్ని పొందినట్లుగా మనం బైబిల్లో చూస్తున్నాం కదండి. 13 years ఆఫ్ ఆ యొక్క ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్స్ తర్వాత అతడు మరలా రాజు అయ్యాడు, చక్రవర్తి అయ్యాడు. ఇజ్రాయెల్ మీద అతడు పరిపాలన చేసినట్లుగా మనం చూస్తున్నామండి. ఈరోజు మరి కొంతమంది, అందరూ కాదు కానీ కొంతమంది, వారు ఏ రీతిగా మాట్లాడుతూ ఉంటారు, వారు ఏ రీతిగా వారు ప్రవర్తిస్తూ ఉంటారంటే, వారి జీవితంలోనికి వచ్చే ప్రతి సమస్య, వారి జీవితం మీదకి వచ్చే ప్రతి ఇబ్బంది కేవలము దేవుని ద్వారా మాత్రమే వారి మీదకి వచ్చిందని చెప్పి వారు చెప్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారండి. ఆ యొక్క వచ్చేటువంటి ఆ యొక్క ఇబ్బందులు, వచ్చేటువంటి ఆ యొక్క సమస్యలకు మాకు ఎలాంటి సంబంధం లేదండి, దేవుడే వాటిని మా మీదకి రప్పించేస్తున్నాడు, మేము ఎంతో యథార్థవంతులమండి, మేము ఎంతో యథార్థంగా బ్రతుకుతున్న వారమండి అని కొంతమంది చెప్తూ ఉంటారండి. కానీ మరి వాస్తవంగా మరి ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సింది, ప్రతి ఒక్కరూ వారి యొక్క హృదయాన్ని పరిశీలన చేసుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు మన మీదకి వస్తున్నటువంటి ఈ యొక్క సమస్యలు, ఈ యొక్క ఇబ్బందులకు కారణము మనమా లేక దేవుడా? వాటిని దేవుని మీదకి నెట్టేసేవారుగా కొంతమంది ఉంటున్నారు, కానీ ఆ యొక్క వాస్తవాల్ని వాటిని కప్పేసే విధంగా వారు మాట్లాడుతుంటారండి. ఈరోజు ప్రతి ఒక్కరితోనూ దేవుడు మాట్లాడుతున్నాడు. మన జీవితాల్లో ఇన్ని సమస్యలకు కారణం ఏంటి? ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాలని ప్రతి ఒక్కరిని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. హల్లెలూయా. ప్రతి ఒక్కరిని అడుగుతున్నాడండి, ఇన్ని ఇబ్బందులకు, ఇన్ని సమస్యలకు దేవుడే కారణమా, లేదా నేను చేసినటువంటి తప్పులు, నా క్రియలు కారణమా? మీరు ఎవరితోనూ చెప్పక్కర్లేదు, నాతోనూ చెప్పక్కర్లేదు, కానీ మీ హృదయంలో ఒక్కసారి మీరు ఆలోచించాలి. ఈరోజు ఇన్ని సమస్యలకు, ఇన్ని ఇబ్బందులకు కారణం ఎవరు? అది దేవుడా, లేకపోతే మనం చేసుకున్నటువంటి ఆ యొక్క పొరపాట్ల? అది ఆల్కహాలిక్ అడిక్షన్ అవ్వచ్చు, త్రాగుడు అవ్వచ్చు, లేదా వ్యభిచారపు క్రియలు అవ్వచ్చా, లేదా ఆ యొక్క దొంగతనాల, విచ్చలవిడిగా చేసినటువంటి ఆ యొక్క అప్పుల, ఏమండి ఆడిన అబద్ధాల? చాలామందికి ఈ అబద్ధాలు ఆడే అలవాటు విపరీతంగా ఉంటుందండి. వారి అబద్ధాలతో ఏదో లాభం పొందుదాం అనుకుంటారు, కానీ ఆఖరికి వాళ్ళే నష్టపోతూ ఉంటారు. లేదా చేసినటువంటి మోసాల, ఎంతోమందిని, మనల్ని నమ్మిన వారిని మోసం చేసే క్రియల ఏవి? అవేంటో మరి ఎవరు మనకు చెప్పక్కర్లేదు, కానీ మన మనసే మనకు సాక్ష్యం ఇస్తుందండి. మన హృదయమే మనకు సాక్ష్యం ఇస్తుంది.
ఈరోజు ప్రతి ఒక్కరితోనూ దేవుడు మాట్లాడుతున్నాడు. మన జీవితంలో ఇన్ని ట్రయల్స్కి, ఇన్ని ట్రిబులేషన్స్కి, ఇన్ని సమస్యలకి కారణం అది దేవుడా, లేకపోతే మనం చేసుకున్నటువంటి అపరాధాల, మనం చేసుకున్నటువంటి పొరపాట్ల? మన హృదయమే మనకి సాక్ష్యం ఇస్తుంది. ఏమండి, ఒకవేళ వీటన్నిటినీ మనం మన హృదయంలోనే దాచిపెట్టుకుని కేవలం పైకి మాత్రం మనల్ని మనం మంచివారుగా మనం ప్రొజెక్ట్ చేసుకుంటే అది 100% మనల్ని మనం మోసం చేసుకున్న వారు మాత్రం అవుతుందండి. జీవితకాలం అంతా కూడా ఆ సమస్యలు మనల్ని విడిచిపెట్టవు. ఎప్పుడు అనంటే మన తప్పును మనం ఒప్పుకోనంత కాలం. ఉదాహరణకి ఒక బుట్టడు ఫ్రెష్ యాపిల్స్లో ఒక కుళ్ళిపోయిన యాపిల్ని వేసామనుకోండి. ఒక బుట్టడు ఫ్రెష్ యాపిల్స్లో ఒక కుళ్ళిపోయిన యాపిల్ని వేసి ఒక 2-3 రోజులు అలాగే దాన్ని క్లోజ్ చేయండి, ఏమవుతుందండి? మొత్తం అన్నీ కుళ్ళిపోతాయి, ఏది పనిచేయదు. అలా కాకుండా ముందుగానే మనం గ్రహించుకుని కుళ్ళిపోయిన ఆ ఒక్క యాపిల్ని ఆ బుట్టలో నుంచి మనం తీసివేయగలిగితే మిగిలినటువంటి యాపిల్స్ అన్నీ కూడా తినడానికి మంచి పళ్ళలా అవి ఉపయోగపడతాయి. హల్లెలూయా. ఈరోజు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరితోనూ దేవుడు మాట్లాడుతున్నాడు. మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో ఏ క్రియలు, ఏ ఆలోచనలు, ఏ అలవాట్లు ఆయాసకరంగా ఉన్నాయి, దేవునికి విరోధమైనటువంటి కార్యాలు మన జీవితాల్లో ఏమున్నాయి అనేది ప్రతి ఒక్కరు ఆలోచించాలండి. బైబిల్ చెప్తుంది, ఒక మాట మనం చదువుకుందామండి. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వాక్యం మనం చదువుకున్నట్లయితే 1 జాన్ చాప్టర్ 1:9 ఆ వాక్యం మనం చదువుకుందామండి. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, మన దేవుడు ఎంతో నమ్మదగిన వాడు, ఎంతో నీతిమంతుడు, అందులో ఎలాంటి సందేహము లేదు. కానీ మన పాపములను క్షమించి మనల్ని సమస్త దుర్నీతి నుండి విడిపించాలంటే తప్పకుండా మనం చేయవలసింది ఏంటో తెలుసా అండి? ముందు మన పాపాలు మనం ఒప్పుకోవాలి. ఫస్ట్ వీ హ్యావ్ టు కన్ఫెస్ అవర్ సిన్స్ టు ద లార్డ్ జీసస్ క్రైస్ట్. మన పాపములను మనం ఒప్పుకోనంత కాలము వాటి వల్ల మనం పొందేటువంటి ఆ యొక్క ఇబ్బందుల్ని మనం ఫేస్ చేస్తూనే ఉండాలి. అది ఒక్కొక్కసారి మనం జీవితకాలం ఆలస్యం చేస్తే జీవితకాలం కూడా వాటి వల్ల మనం సమస్యల పాలవుతూనే ఉంటామండి. మరొక వాక్యం మనం చదువుకున్నట్లయితే సామెతల గ్రంథం 28వ అధ్యాయము 13వ వాక్యం మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వాక్యం అండి. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. ఎవరైతే వారి జీవితాల్లో వారు చేసినటువంటి ఆ యొక్క అతిక్రమాలను దాచిపెట్టే ప్రయత్నం చేస్తారో వారి జీవితాల్లో ఎన్నటెన్నటికి వర్ధిల్లరు, బాగుపడరు అని బైబిల్ స్పష్టంగా చెప్తుందండి. మీకు చిన్న ఉదాహరణ కూడా నేను చెప్తాను. బైబిల్లో ఇందాక మనం తీసుకున్నటువంటి ఉదాహరణే రాజైన సౌలుని మీరు తీసుకోండి. రాజైన సౌలుని దేవుడు రాజుగా చేసిన తర్వాత వెన్ హీ బికేమ్ ఎ కింగ్, దేవుడు ఏమడిగాడంటే ఆ యొక్క సమూయేలు ప్రవక్త ద్వారా, నీవు అమాలేకీలందరినీ కూడా పూర్తిగా నాశనం చేయాలి, అక్కడ ఉన్నటువంటి మనుషుల్నే కానీ పశువులనే కానీ అన్నిటినీ సమూలంగా నువ్వు నిర్మూలన చేయాలి, నాశనం చేయాలని చెప్పి దేవుడు ఆజ్ఞాపిస్తాడు. కానీ రాజైన సౌలు ఏం చేస్తాడంటే అక్కడ బలహీనంగా ఉన్న వాటన్నిటిని చంపేసి బలమైన వాటన్నిటిని కూడా తెచ్చేసుకుంటాడండి. ఏమండి, మీకు విషయం చెప్పమంటారా? రాజైన సౌలు దేవునికి దూరం అయిపోవడానికి, అతడు నాశనం అయిపోవడానికి కారణం అతడు చేసినటువంటి పొరపాట్లు మాత్రమే కాదండి. అఫ్కోర్స్ కొన్ని పొరపాట్లు, తప్పులు, దేవునికి అవిధేయమైన కార్యాలు చేశాడు, అవి మాత్రమే కాదు కారణం. ఇంకొక కారణం చెప్పమంటారా? తాను చేసినటువంటి ఆ యొక్క కార్యాన్ని కప్పిపుచ్చుకోవాలనే ప్రయత్నం చేశాడు. సరే, అమాలేకీయుల దగ్గర నుంచి బలిసినవి చూశాడు, ఇవి బాగున్నాయి, చక్కగా ఉన్నాయి, వీటిని చంపడం ఎందుకు అనుకున్నాడు, తెచ్చేశాడు. ఎప్పుడైతే ఇవి తెచ్చాడో దేవుడు సమూయేలుతో మాట్లాడాడు. సమూయేలు వచ్చి రాజును ప్రశ్నిస్తాడు, అయ్యా నువ్వు ఎందుకు ఇలా చేసావనంటే అక్కడే ఒప్పుకోవాల్సి ఉండేది. నిజమేనయ్యా, దేవుడు చెప్పాడు, కానీ నేనే ఆశపడి తెచ్చేసాను,
నన్ను క్షమించండి అని అంటే అది వేరే రకంగా ఉండేదండి. అలా చేయలేదు. ఏం చేశాడు? లేదయ్యా, నేను దేవుడి కోసమే తెచ్చాను, దేవునికి బలర్పించడం కోసమే తెచ్చానని చెప్పి విపరీతంగా అబద్ధాలాడుతూ తాను చేసినటువంటి ఆ యొక్క తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తాడండి. ఇందాక చదువుకున్న వాక్యం మనం చదువుకుందామండి. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. కప్పిపుచ్చాలని ప్రయత్నం చేశాడు, దాచిపెట్టాలని ప్రయత్నం చేశాడు. ఆఖరికి ఏమైపోయాడండి? ఎంతో గొప్ప ఆశీర్వాదాన్ని కోల్పోయాడు, దేవునికి దూరం అయిపోయాడండి. అలా కాకుండా ఈ యొక్క ఉదాహరణ బట్టి అయినా మన జీవితంలో నిజంగా మనం ఒక ఎడిక్షన్లో, ఒక పాపంలో మనం ఉన్నామేమో, దేవునికి విరోధమైన కార్యాలు మన జీవితంలో ఉన్నాయేమో, ఆయనకి అవిధేయులుగా మనం జీవిస్తున్నామేమో, ఇప్పటికీ కూడా దేవుడు అడుగుతున్నాడు, ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పటికైనా మన పాపములను మనం ఒప్పుకుని నేడలా, ఇప్పటికైనా మనం దేవుని సన్నిధిలో మనం ప్రార్థించి మన తప్పును ఒప్పుకున్నట్లయితే సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విడిపిస్తానని, ఆయన కుమారులుగా కుమార్తెలుగా చేసుకుంటానని దేవుడు ఇప్పటికీ చెప్తున్నాడండి. దేవుడు ఇప్పటికీ మాట్లాడుతున్నాడు. అలా కాకుండా ఇప్పటికీ మన తప్పుల్ని, మన పొరపాటుల్ని, మన పాపాలని మనం కప్పిపుచ్చుకుంటూ పైకి ఏదో పవిత్రులంలాగా పరిశుద్ధులంలాగా మనం బిహేవ్ చేసి దేవుణ్ణి, ఆయన పరిశుద్ధాత్మని మోసం చేయాలని మనం ప్రయత్నం చేస్తే మాత్రం అననీయ సప్యరాలకు పట్టినటువంటి గతే మనకి పట్టే అవకాశం ఉందండి. వారు పరిశుద్ధాత్మతోనే వారు అబద్ధం చెప్పే ప్రయత్నం చేశారు, మోసం చేసే ప్రయత్నం చేశారు. అలా ఉండకూడదని ప్రతి ఒక్కరితోనూ దేవుడు మాట్లాడుతున్నాడండి. మరొక వాక్యం మనం చదువుకున్నట్లయితే కీర్తనల గ్రంథం 32వ కీర్తన 5వ వాక్యం మనం చదువుకున్నట్లయితే 32వ కీర్తన 5వ వాక్యం అండి. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని, నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. ఏమండి, దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి ఉండవలసిన ఒక ముఖ్యమైన లక్షణం ఏంటి తెలుసా అండి? ప్రతి ఒక్కరికి ఒప్పుకోలు మనస్సు ఉండాలి. హల్లెలూయా. ఎవరికైతే ఈ ఒప్పుకోలు మనస్సు ఉంటుందో వారు నిజంగా ధన్యులుగా వారు జీవించగలుగుతారండి. ఎందుకంటే నిజంగా వారు తప్పిపోయినా, దేవునికి దూరం అయిపోయి పాపాత్ములుగా వారు ఉన్నప్పటికీ కూడా వారి మనస్సు మంచిది కాబట్టి, వారి హృదయం ఒప్పుకోలు హృదయం కాబట్టి ఏదో ఒక రోజు మరలా వారు ఆ యొక్క చేసినటువంటి ప్రతి తప్పును బట్టి పశ్చాత్తాపడతారు, వారి హృదయంలో ఒప్పుకుంటారు, క్షమించబడతారు. అదే ఇక్కడ దేవుడు ఆయన వాక్యంలో చెప్తున్నాడండి. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని. దావీదు కీర్తన అండి ఇది. యెహోవా సన్నిధిని నా అతిక్రమములను ఒప్పుకొందును అనుకుంటుని, నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. ప్రతి పాపాన్ని యేసుక్రీస్తు ప్రభు క్షమిస్తానని చెప్పి ఆయన వాగ్దానం చేస్తున్నాడండి. పాపానికి స్మాలు, మీడియము, లార్జ్ అనే సైజులు ఉండవండి. అది ఎంత ఘోరమైన పాపమైనప్పటికీ, అది ఎంత భయంకరమైనటువంటి అతిక్రమమైనప్పటికీ కూడా ప్రతి ఒక్కరిని క్షమిస్తానని, ప్రతి ఒక్కరిని ఆయన పాత్రగా చేస్తానని స్టిల్ దేవుడు ప్రతి ఒక్కరితో ఆయన వాక్యం ద్వారా చెప్తున్నాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా వారు గ్రహించాలి, వారు ఇప్పటికైనా వారి తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నం కాదు, ఒప్పుకునే ప్రయత్నం చేయాలి. వారి పాపాన్ని రహస్యమంది ఇంకా చేసేవారుగా కాక వాటిని ఒప్పుకుని విడిచిపెట్టేవారుగా ఉంటే, వారి హృదయాన్ని లోకంపై నుండి దేవుని వైపుకు తిప్పుకునేవారు ఉంటే మీరు దేవుని యొక్క రాజ్యంలో మీరు ప్రవేశించడానికి మీరు అర్హులుగా మార్చబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఇప్పటి వరకు నేను ఒక కేటగిరీ చెప్పాను. అవేంటంటే వారి జీవితాల్లో ఏ సమస్య వచ్చినా, వాళ్ళు చేసుకున్నటువంటి తప్పులను బట్టైనా, వారు చేసినటువంటి పొరపాట్లు వచ్చినటువంటి సమస్యలైనా దేవుడే కారణము అని చెప్పుకునే వారి గురించి నేను చెప్పానండి. ఇప్పుడు నిజముగా క్రీస్తుని అంగీకరించి దేవుని కొరకు రోషము కలిగి బ్రతికే వారి జీవితాల్లో సమస్యలు వస్తే, ఇబ్బందులు వస్తే, ఆ యొక్క ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్స్ వస్తే మరి వాటికి కారణం ఏంటండి, వాటిని మేము ఎలా తీసుకోవాలి అని అంటారా? వాటి గురించి మనం కొన్ని మాటలు నేను చెప్పాలని ఇష్టపడుతున్నానండి. ముందుగా మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 3 నుండి 10 వరకు నేను చదువుతున్నానండి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, వారు పరలోక రాజ్యము వారిది. దుఃఖపడు వారు ధన్యులు,
వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆఖరి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చుచుదురు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదే. ఏమండి, క్రీస్తు ద్వారా, క్రీస్తును నమ్ముకోవడం వలన మన జీవితాల్లోకి సమస్యలు వస్తున్నాయా, ఇబ్బందులు వస్తున్నాయా, అవమానాలు వస్తున్నాయా, నష్టం వస్తుందా? ఏమీ పర్లేదండి, సంతోషంగా వాటిని తీసుకుందాం. హల్లెలూయా. అది ఎంత పెద్ద నష్టమైనా, అది ఎంత పెద్ద దుఃఖమైనా పర్లేదు. ఎప్పుడైతే మనం క్రీస్తు నిమిత్తమై హింసించబడతామో వాక్యం చెప్తుంది, మీరు ధన్యులు. హల్లెలూయా. మీరు ధన్యులు, పరలోక రాజ్యము మీదే అని ప్రతి ఒక్కరితోనూ దేవుడు మాట్లాడుతున్నాడండి. మరొక వాక్యం మనం చదువుకున్నట్లయితే 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 14వ వాక్యం మనం చదువుకున్నట్లయితే 1 పీటర్ చాప్టర్ 4 వర్స్ 14 అండి. ఆ మాట మనం చదువుకుందాం. క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన యెడల మహిమా స్వరూపి అయిన ఆత్మ, అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. ఎవరైతే క్రీస్తు నిమిత్తమై, క్రీస్తు యొక్క నామము నిమిత్తమై నిందల పాలవుతున్నారో అందరి గురించి ప్రభు చెప్తున్నటువంటి మాట, మహిమా స్వరూపి అయినటువంటి దేవుని ఆత్మ మనపై నిలుచుందంటండి. హల్లెలూయా. మరి ప్రభు అన్నాడు, నన్ను హింసించారు, మరి నా నిమిత్తమై మిమ్మల్ని కూడా తప్పక హింసిస్తారు, కానీ మీరు భయపడకండి, నేను ఈ లోకాన్ని జయించానని చెప్పి క్రీస్తు ఆయన వాక్యంలో చెప్పినట్లుగా ఇందాక మనం చూసామండి. ఎస్, మనం నమ్ముకున్నటువంటి దేవుడు ఆయన నీతిమంతుడు, ఆయన్నే హింసించి చంపారండి. మరి మనల్ని హింసించకుండా ఉంటారా చెప్పండి? ఆ యొక్క బాధలు, ఆ యొక్క నిందలు మన జీవితంలోకి వస్తాయి. మన యథార్థంగా ఉన్నంతసేపు అవి ఇంకా ఎక్కువగా రావచ్చు. అయినప్పటికీ మనం వెనక్కి తిరగకూడదు. నాగటిపై చేయి వేసి వెనక్కి చూచువాడు పరలోక రాజ్యం చేరడని వాక్యంలో రాయబడిందండి. ఈ పరుగును మనం అంతవరకు తీసుకెళ్దాం. శ్రమలు అనేవి శాశ్వతం కాదండి. అవి శాశ్వతకాలం మన జీవితాల్లో ఉండిపోవు. కేవలం కొన్ని దినాలు మాత్రమే అవి మన యొక్క బ్రతుకులో ఉంటాయి. ఆ తర్వాత ప్రభువే వాటిని మన యొద్ద నుండి తీసివేస్తాడండి. కాబట్టి నిజంగా మనం క్రీస్తు నిమిత్తమై హింసించబడుతున్నామా, క్రీస్తు నిమిత్తమై మనం వేధించబడుతున్నామా, బాధించబడుతున్నామా? మనం ధన్యులు, మనం సంతోషిద్దాం, మనం ఆనందిద్దాం. మరి ఈ క్రమంలో ఒక ముఖ్యమైనటువంటి మాటను మనం తప్పక తెలుసుకోవాల్సిన విషయం ఉందండి. అదేంటంటే, క్రీస్తు నిమిత్తమై మనం హింసించబడుతున్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మాట 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 9వ వాక్యం అండి. ఫస్ట్ పీటర్ చాప్టర్ 3 వర్స్ 9. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను, దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. ఏమండి, క్రీస్తు కొరకు నమ్మకంగా మనం బ్రతుకుతున్నప్పుడు, మనల్ని కొన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నప్పుడు, మనం కీడు పొందుకున్నప్పుడు ఆ కీడుకు ప్రతి కీడు చేయవద్దని, దూషణకు ప్రతి దూషణ చేయవద్దని, దాని బదులు దీవించండి అని ఇక్కడ వాక్యంలో రాయబడింది. ఎందుకండి, మాకు కోపం రాదా, మాకు బాధ కలగదానంటే, మనకు కోపం రావచ్చు, మనకి బాధ రావచ్చు, కానీ ఎప్పుడైతే మనం కీడుకు ప్రతి కీడు చేయకుండా, దోషణకు ప్రతి దోషణ చేయకుండా మనం దీవించడం మనం ప్రారంభిస్తామో అప్పుడు ఆశీర్వాదమునకు మనం వారసులముగా ఉంటామంటండి. హల్లెలూయా. దేవుడు ఏ ఆశీర్వాదాలని ఆయన ఇస్తానని బైబిల్లో వాగ్దానం చేశాడో వాటికి మనము వారసులుగా ఉండు నిమిత్తము ఆయన రాజ్యంలో ఆయన కుమారులుగా, కుమార్తెలుగా మనం జీవించు నిమిత్తము మనం ఈ రీతిగా ఉండాలి అని దేవుడు ఆయన వాక్యం ద్వారా చెప్తున్నాడు. కాబట్టి క్రీస్తు దాసులుగా, క్రీస్తు బిడ్డలుగా, క్రీస్తు కొరకు నమ్మకమైన సాక్షులుగా జీవించాలనుకున్న వారు కీడుకు ప్రతి కీడు చేయవద్దు, దూషణకు ప్రతి దూషణ చేయవద్దు. మరి దూషించినటువంటి ఆ నోరే స్తుతిస్తుంది, కీడు చేసినటువంటి ఆ చేయే మరలా మోకరించి దేవుని అర్థిస్తూ ప్రార్థిస్తుంది. కాబట్టి మనమైతే దీవిద్దాం, మనమైతే ఆ యొక్క శ్రమల్లో, ఆ యొక్క శోధనల్లో మనం సంతోషించి మనం ఆనందిద్దామండి. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ కూడా మరి జాగ్రత్తగా గ్రహించాలి. వచ్చే సమస్యలకు కారణం ఏంటి, మన జీవితాల్లో సంభవిస్తున్నటువంటి ఆ యొక్క ఇబ్బందులకు కారణం ఎవరు? అది
ఒకవేళ దేవుడైతే మనం ఎంతగానో సంతోషించి మనం ఆనందించాలి. ఒకవేళ ఆ సమస్యలకు కారణం మనం చేస్తున్న తప్పులైతే వాటిని ఇదే అనుకూల సమయం కనుక వాటిని ఇప్పుడే మనం గ్రహించి వాటిని ఒప్పుకొని వాటిని మనం విడిచిపెట్టినట్లయితే మన జీవితంలో మనం సంతోషం కలిగి మనం జీవించగలుగుతాం. దేవుని కొరకు నమ్మకమైన సాక్షులంగా మనం బ్రతకగలుగుతాం. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడైన మా తండ్రి, మా ప్రియ పరలోకపు ప్రభువా, తండ్రి, విత్తబడినటువంటి ఈ వాక్యము మా హృదయాల్లో నాటబడి ఫలింపచేయుటకు సహాయం అనుగ్రహించటే. ఆనాడు పరిసయ్యులను, శాస్త్రులను వేషధారులారా, సున్నం కొట్టిన సమాధులారా అని మీరు సంబోధించారు నాయన. అవును ప్రభువా, లోపల ఒకటి బయటకు ఒకటి, లోపల కక్షలు కాఠిన్యాలతో వారు ఉంటూ బయటికి మాత్రం ఎంతో సాత్వికంగా నటిస్తూ వచ్చారు నాయన. తండ్రి, ఈరోజు కొంతమంది వారి జీవితాల్లో మరి తెలుసో తెలియకో వారు బయటికి మేము ఎంతో పవిత్రముగా ఉన్నవారము అని చెప్పుకుంటున్నారు, కానీ వారి హృదయంలో కుళ్ళిపోయిన స్థితిలో వారు ఉంటున్నారు నాయన. వారి కన్నులను తెరవండి, వారి మనోనేత్రాలను తెరవండి, వారి యొక్క స్థితిని వారికి గ్రహింప చేయండి నాయన. ప్రతి ఒక్కరూ కూడా వారి తప్పులను వారు చేస్తున్న ప్రతి పాపమును ఒప్పుకొని వాటిని విడిచిపెట్టే వారందరికీ మీరు సహాయం అనుగ్రహించవలసిందిగా, ప్రతి ఒక్కరిపై మీ యొక్క ఆత్మను మీరు కుమ్మరించవలసిందిగా తండ్రి. ఈ వాక్యాన్ని ఆన్లైన్ ద్వారా ఆఫ్లైన్ ద్వారా వింటున్న ప్రతి ఒక్కరిని వారిని వారి కుటుంబాలని మీరు దీవించవలసిందిగా, ప్రతి ఒక్కరిని ప్రభువా మీరు నడిపించవలసిందిగా తండ్రి. నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.